శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మే 1వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు గ్రహాల సంచారం ఏ విధంగా ఉందో, గ్రహాల సంచారం బట్టి ఏ గ్రహాలు యోగిస్తున్నాయో ఏ గ్రహాలు యోగించటం లేదో, అనుకూలించే గ్రహాల అనుకూలత పెంచుకోవటానికి, ప్రతికూలత ఉన్న గ్రహాల ప్రతికూలత తగ్గింపజేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు వినాలో, గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఈ 10 రోజుల్లో మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి మే 1వ తేదీ నుంచి మే 10వ తేదీ మధ్యలో గ్రహాల సంచారము, పాటించాల్సిన పరిహారాలు, వచ్చే ఫలితాలు పరిశీలిస్తే సూర్యుడు మకర రాశి వాళ్ళకి 4వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దీన్ని అర్ధాష్టమ రవిదోషం అంటారు. అర్ధాష్టమ రవిదోషం ఉన్నప్పుడు హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. మకర రాశి వాళ్ళు హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కంటికి సంబంధించి కానీ, గుండెకి సంబంధించి కానీ ఎటువంటి సమస్యలైనా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఆఫీసులో కూడా మకర రాశి వాళ్ళు ఎక్కువ కష్టపడ్డా కొలీగ్స్ తో కానీ, బాస్ తో కానీ విభేదాలు రావటం, కష్టానికి తగిన రికగ్నైజేషన్ లేకపోవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. రాజకీయాల్లో కానీ, వ్యవసాయ రంగంలో కానీ ఒడిదుడుకులు ఉంటాయి. తండ్రి వైపు బంధువుల వల్ల సమస్యలు ఉంటాయి. మకర రాశి వాళ్ళు తండ్రితో కానీ, తండ్రి తరపు బంధువులతో కానీ జాగ్రత్తగా ఉండండి. మీకు తెలియకుండానే చిన్న విషయానికే తండ్రి తరపు బంధువులతో కానీ, తండ్రితో కానీ గొడవలు అయ్యే అవకాశం ఉంది. అలా జరగకుండా ఉండాలంటే ఒకసారి గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు గోధుమలు తెల్ల వస్త్రంలో మూట కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవటం చేయాలి. వీటిలో ఏది చేసినా కూడా రవి బలం పెరుగుతుంది. అలాగే ఆదిత్య హృదయం వినండి లేదా చదవండి. ప్రతిరోజు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. రాగి చెంబులో నీళ్లు తీసుకుని ఎర్ర పుష్పాలు కలిపి ఓం ఘృణి సూర్య ఆదిత్యం అని 12 సార్లు చెప్తూ ఆ నీళ్లు తూర్పు వైపు తిరిగి మొక్కలో పోయండి. అప్పుడు రవి బలం పెరుగుతుంది. రవి ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి మకర రాశి వాళ్ళు బయటపడచ్చు. అలాగే ఓం సవిత్రే నమః రోజు 12 సార్లు చదువుకోండి. అర్ఘ్యం ఇచ్చేటప్పుడు మాత్రమే ఓం ఘృణి సూర్య ఆదిత్యం అని చెప్తూ అర్ఘ్యం ఇవ్వాలి. మిగిలిన సమయాల్లో ఓం సవిత్రే నమః మంత్రం చెప్తూ సూర్యుడిని స్మరించుకోవాలి. అప్పుడు సూర్యుడి బలం పెరుగుతుంది. అలాగే మకర రాశి వాళ్ళకి మే 1వ తేదీ నుంచి మే 10వ తేదీ మధ్యలో బుధుడు 4వ స్థానంలో సంచారం చేస్తూ బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. బుధుడి బలం ఉందంటే బుధుడు విద్యా, ఉద్యోగ, వ్యాపార కారకుడు కాబట్టి విద్యార్థులకు బ్రహ్మాండంగా ఉంది. మకర రాశి విద్యార్థులు పెద్దగా కష్టపడకుండానే మంచి ర్యాంకులు వస్తాయి. క్లాసులో నెంబర్ 1 స్టేట్ లో ఉంటారు, నెంబర్ 1 పొజిషన్ లో ఉంటారు. ఎగ్జామ్స్ పరంగా బ్రహ్మాండంగా ఉంటారు. కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు, బాగా చదువుతారు. మకర రాశి విద్యార్థులకు బ్రహ్మాండంగా ఉంది. అలాగే మకర రాశి నిరుద్యోగులు ఇంటర్వ్యూకి వెళితే ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు. క్వాలిఫికేషన్ కి తగిన ప్యాకేజీ, మంచి హై ప్యాకేజీ, కావాల్సిన చోట జాబు, అవి వచ్చే అవకాశం మకర రాశి నిరుద్యోగులకి మే 1 నుంచి మే 10 మధ్యలో చాలా ఎక్కువగా ఉంది. అలాగే మకర రాశి వ్యాపారస్తులకు కూడా లాభం బాగుంటుంది. రూపాయి పెట్టుబడి పెడితే 10 రూపాయల లాభం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి, మకర రాశి వాళ్ళకి బుధుడి సంచారం అనుకూలంగా ఉండటం వల్ల ఈ రకమైన అనుకూల ఫలితాలు కలుగుతాయి. అలాగే మకర రాశి వాళ్ళకి కుజుడు 3వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. 3వ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు బ్రదర్స్ తో ఎలాంటి పెద్ద గొడవలు ఉన్నా సరే అవి తొలగిపోతాయి. కాబట్టి మకర రాశి వాళ్ళు ఎవరైనా సరే చాలా నెలలుగా కానీ, సంవత్సరాలుగా కానీ మీ బ్రదర్స్ తో, సోదరులతో గొడవలు ఉంటే మే 1 నుంచి మే 10 మధ్యలో కలవటానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా కలిసిపోతారు. 3వ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి బ్రదర్స్ సపోర్ట్ వల్ల కూడా మంచి సక్సెస్ వస్తుంది. అలాగే ప్రాపర్టీస్ కొనటానికి, ప్రాపర్టీస్ అమ్మటానికి, రియల్ ఎస్టేట్ లో మంచి లాభాలు పొందటానికి, అప్పులు తీరిపోవటానికి బలం ఎక్కువగా ఉంది. 3వ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ఎలాగైనా సరే మనీ వచ్చి అప్పులన్నీ తీర్చేస్తారు. కొత్త అప్పు పుట్టాలన్నా పుడుతుంది. బ్యాంకు లోన్లు శాంక్షన్ అవుతాయి. రియల్ ఎస్టేట్ లో బ్రహ్మాండమైనటువంటి లాభాలు వస్తాయి. భూమి, గృహము, స్థలము, పొలము ఇలాంటిది కొనటానికి కానీ, అమ్మటానికి కానీ 3వ స్థానంలో కుజుడు మకర రాశి వాళ్ళకు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు కాబట్టి అవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే శుక్రుడు 5వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. 5వ స్థానంలో శుక్రుడు యోగించడం వల్ల మకర రాశి వాళ్ళ పిల్లల్లో, ఆడపిల్లల వల్ల మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. ఆడపిల్లలు బాగా టాప్ పొజిషన్ కి రీచ్ అవటం, ఏదైనా అచీవ్ చేయటం వల్ల మకర రాశి వాళ్ళ ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. కళారంగంలో టాప్ పొజిషన్ కి వెళ్ళగలుగుతారు. అంటే మకర రాశి వాళ్ళకి ప్రధానంగా మే 1వ తేదీ నుంచి మే 10వ తేదీ మధ్యలో
ఫలితాలు చూసేటప్పుడు 4 గ్రహాలలో బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఒక్క రవి గ్రహం మాత్రమే యోగించడం లేదు. అందుకే మకర రాశి వాళ్ళు రవికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే తప్పకుండా మే 1వ తేదీ నుంచి మే 10వ తేదీ మధ్యలో అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు పొందవచ్చు. వ్యతిరేక ఫలితాలన్నీ కూడా తొలగింపజేసుకోవచ్చు. సహజంగా ఎప్పుడైనా ఎక్కడైనా ఇంటి నిర్మాణం జరిగేటప్పుడు కానీ ఇల్లు పూర్తయిన తర్వాత కానీ వాస్తు దోషాలున్నాయేమో అనే సందేహం అందరిలో ఉంటుంది. అయితే ఈ వాస్తు దోషాలను ఎలా చూసుకోవాలో, వాటికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, అసలు వాస్తు దోషాలు లేకుండా ఉండాలంటే శంకుస్థాపన సమయంలోనే ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటించాలో అగ్నిపురాణం 40వ అధ్యాయంలో చెప్పారు. అగ్నిపురాణం 40వ అధ్యాయం ఏం చెప్తుందంటే, ఒకప్పుడు బ్రహ్మదేవుడి ముఖం నుంచి ఒక భయంకరమైనటువంటి ఆకారం బయటకు వచ్చింది. ఆ ఆకారం వల్ల దేవతలందరూ కూడా భయపడిపోతూ ఉంటే విష్ణుమూర్తి ఆదేశం ప్రకారం ఇంద్రుడు ఆ ఆకారాన్ని ఒక సూక్ష్మ రూపంలోకి మార్చి భూమి కింద పాతి పెడతాడు. ఆ ఆకారమే వాస్తు పురుషుడు అని అగ్నిపురాణం 40వ అధ్యాయంలో చెప్పారు. ఇంద్రుడు ఆ ఆకారం శక్తిని పోగొట్టాడు కాబట్టి వాస్తు పురుషుడికి అధిపతి ఇంద్రుడు. ఇంద్రుణ్ణి వాస్తోష్పతి అనే పేరుతో పిలుస్తారు. అందుకే ఎక్కడైనా ఒక స్థలంలో మనం ఇల్లు కట్టుకునే ముందు శంకుస్థాపన చేసే సమయంలో ఇంద్రుణ్ణి తప్పకుండా మనస్సులో పూజా సమయంలో స్మరించుకోవాలి. ఇంద్ర గాయత్రి మంత్రం అని ఉంటుంది. ఆ ఇంద్ర గాయత్రి మంత్రాన్ని స్మరించుకోవటం లేదా ఇంద్రుడికి సంబంధించిన పూజ చేయటం చేయాలి. అయితే అగ్నిపురాణం 40వ అధ్యాయం ప్రకారం ఎవరైనా సరే ఒక స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకునేటప్పుడు ఆ స్థలం అనేది దీర్ఘ చతురస్రాకారంలో గాని చతురస్రాకారంలో గాని ఉండాలని అగ్నిపురాణంలో చెప్పారు. అంటే మనం తీసుకునే బిట్ అనేది స్క్వేర్ బిట్ అయి ఉండాలి లేదా రెక్టాంగిల్ బిట్ అయి ఉండాలి. 1,00,000 మంది జనాభా దాటితే మాత్రం ఈ నియమం వర్తించదని అగ్నిపురాణంలో ఉంది. కాబట్టి ఏ ప్రదేశంలోనైనా జనాభా 1,00,000 మంది దాటితే గనక అప్పుడు దీర్ఘ చతురస్రాకారం చతురస్రాకారం లేకపోయినా ఏ స్థలంలోనైనా మనం ఇంటి నిర్మాణం చేసుకోవచ్చు. అలాగే శంకుస్థాపన పూజ చేసేటప్పుడు అందరూ కూడా ఆ శంకుస్థాపన సమయంలో ఒక గుంట తవ్వుతారు. ఆ గుంట లోపల పూజ చేసేటప్పుడు అక్షింతలు ఉపయోగిస్తారు. కానీ ఆ అక్షింతలు ఘృత అక్షతలు అయ్యి ఉండాలని, అప్పుడే ఫలితం పూర్తిగా ఉంటుందని అగ్నిపురాణంలో చెప్పారు. అంటే ఆ అక్షింతల్లో నెయ్యి పెరుగు 2 కూడా కలపాలి. అలాంటి అక్షింతలే శంకుస్థాపన పూజలో వినియోగించాలి. చాలా మంది ఏం చేస్తారంటే శంకుస్థాపన చేసేటప్పుడు కూడా పసుపు కలిపిన అక్షింతలతో శంకుస్థాపన దగ్గర పూజ చేస్తారు. కానీ అగ్నిపురాణం ప్రకారం అలా చేయకూడదు. అక్షింతల్లో పెరుగు నెయ్యి కలిపి ఆ అక్షింతలతో శంకుస్థాపన సమయంలో పూజ చేయాలి. శంకుస్థాపన ఎక్కడైతే చేస్తామో ఆ ఖాళీ ప్రదేశంలో తప్పకుండా గోమయం అక్కడక్కడ ఉండాలి. ఆవు పంచకం చల్లాలి. అప్పుడే అక్కడ మనం ఇల్లు కడితే శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే ఇంటి నిర్మాణం ప్రారంభించే ముందు శంకుస్థాపన జరుగుతూ ఉంటే ఆ స్థలంలో దక్షిణం వైపు తప్పనిసరిగా యమధర్మరాజుకు నైవేద్యం పెట్టాలి. యమాయ నమః అనుకుంటూ ఆ స్థలానికి దక్షిణం వైపు యమధర్మరాజుకు శంకుస్థాపన సమయంలో నైవేద్యం పెట్టాలి. కొంతమంది ఆ నైవేద్యం పెట్టరు. అలా పెట్టకపోతే గనక ఇంటి నిర్మాణం చేసేటప్పుడు స్లాబులు కూలిపోవటం, లేకపోతే ఎవరైనా వర్కర్స్ కి దెబ్బలు తగలటం, ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని అగ్నిపురాణంలో చెప్పారు. కాబట్టి యమధర్మరాజుకు నైవేద్యం శంకుస్థాపన సమయంలో తప్పకుండా పెట్టాలి. అలాగే ఆరోగ్య దేవతలని కొంతమంది ఉంటారు, అనారోగ్య దేవతలని కొంతమంది ఉంటారు. అనారోగ్య దేవతలు ఆ స్థలంలో మనం ఇల్లు కట్టుకున్నాక అనారోగ్యం కలిగింపజేయకుండా ఉండటానికి శంకుస్థాపన సమయంలో అన్నం వార్చిన గంజిని కూడా ఆ శంకుస్థాపన దగ్గర నైవేద్యంగా సమర్పించాలి. అలాగే మనం ఎక్కడైతే శంకుస్థాపన చేసుకుంటూ ఉంటామో ఆ ప్రదేశంలో తప్పనిసరిగా బ్రహ్మస్థానము అని ఉంటుంది. ఆ బ్రహ్మస్థానం ఏదో చూసుకుని అక్కడ పెసరపప్పుతో చేసిన పొంగలి నైవేద్యం పెట్టి నమస్కారం చేసుకోవాలి. ఆ బ్రహ్మస్థానంలో లక్ష్మీనారాయణల పూజ చేయాలి. ఎవరైనా శంకుస్థాపన చేసేటప్పుడు బ్రహ్మస్థానంలో పెసరపప్పుతో చేసిన పొంగల్ నైవేద్యం పెట్టకపోతే ఇంటి నిర్మాణం జరిగిన తర్వాత అనేక రకాలైన ఇబ్బందులు వస్తాయి. అలాగే శంకుస్థాపన సమయంలో వరుణదేవుణ్ణి స్మరించుకోవాలి. ఓం పశ్చిమేశాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. వరుణ గాయత్రి మంత్రం అంటారు. పంతులు గారు ఈ మంత్రం చదవాలి. వరుణుడికి సంబంధించిన ప్రత్యేకమైన పూజ చేసుకోవాలి. పద్మ పుష్పాలతో
వరుణుణ్ణి ఆవాహన చేసి శంకుస్థాపనప్పుడు పూజ చేయాలి. అలా చేయకపోతే ఏం జరుగుతుంది? స్లాబ్ వేసేటప్పుడు వర్షం పడుతుందని అగ్ని పురాణంలో చెప్పారు. చాలా మంది సరిగ్గా స్లాబ్ వేస్తున్నప్పుడే వర్షం కురుస్తూ ఉంటుంది. స్లాబ్ అయిపోయాక వర్షం పడితే మంచిది. స్లాబ్ వేసేటప్పుడు వర్షం పడితే మొత్తం ఇల్లు అస్తవ్యస్తం అయిపోతుంది. అలా కొంతమందికి జరగటానికి కారణం అక్కడ శంకుస్థాపన సమయంలో వరుణ దేవుడికి పూజ జరగలేదు అని అర్థం. కాబట్టి వరుణ దేవుడి పూజ తప్పకుండా చేయాలి. మొత్తం ఇంటి నిర్మాణం పూర్తయిపోయిన తర్వాత ఆ ఇంట్లో తప్పకుండా గృహప్రవేశం చేశాక వాస్తు హోమం చేసుకోవాలి. అలాగే అమ్మవారికి సంబంధించిన మణిద్వీప వర్ణన పారాయణ చేయాలి. అలా చేస్తే సంపూర్ణమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే ఇన్ని విధి విధానాలు పాటించటం వీలు కాని వాళ్ళకి వాస్తు దోషాలు ఏవున్నా కూడా అవి ప్రభావం చూపించకుండా ఉండటానికి, శంకుస్థాపన సమయంలో ఎలాంటి తప్పులు చేసినా సరే ఆ తప్పుల వల్ల ఇబ్బందులు రాకుండా ఉండటానికి కూడా అగ్ని పురాణంలో ఒక శక్తివంతమైన పరిహారం చెప్పారు. అదేంటంటే అష్టేష్టక సమాయుక్తం. అంటే ఎక్కడైనా దేవాలయ నిర్మాణం జరుగుతూ ఉంటే ఆ దేవాలయ నిర్మాణానికి మీ చేత్తో మీ ధనంతో 8 ఇటుకలు ఇవ్వండి. ఎప్పుడు ఎక్కడైనా జీవితంలో దేవాలయం కడుతున్నారంటే మీ చేత్తో అష్టేష్టక సమాయుక్తం 8 ఇటుకలు మీ ధనంతో ఇస్తే మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు శంకుస్థాపన సమయంలో దోషాలున్నా వాస్తు దోషాలున్నా వాటి ప్రభావం వర్తించదు, మీకు ఇబ్బందులు ఉండవని అగ్ని పురాణం 40వ అధ్యాయంలో ప్రామాణికంగా చెప్పారు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా దిన ఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారాన్ని బట్టి ఏర్పడే ఫలితాలు వీటన్నిటిని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.